మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. టీడీపీ యువనేత నారా లోకేష్ రెడ్ బుక్ తెలంగాణ పాలిటిక్స్ కు స్ఫూర్తిగా మారిందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ రాస్తానంటూ చేసిన హెచ్చరిక నారా లోకేష్ రెడ్ బుక్ నే గుర్తు చేస్తోంది. అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బ్లాక్ బుక్ రాయటానికి కారణమేంటి? లోకేష్ రెడ్ బుక్, కౌశిక్ బ్లాక్ బుక్ ఏమైనా సంబంధం ఉందా? రెండింటి మధ్య తేడా ఏంటి? కౌశిక్ బ్లాక్ బుక్ లో ఎక్కితే ఏమవుతుంది? తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ హెచ్చరిక హాట్ టాపిక్ గా మారింది. అధికార కాంగ్రెస్ నేతల అవినీతికి వంతపాడుతున్న అధికారులు, అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో మళ్లీ బ్లాక్ డేస్ తెస్తున్నారని, అలాంటి వారిపై చర్యలకు బ్లాక్ బుక్ రాస్తానని ప్రకటించారు కౌశిక్ రెడ్డి. రామగుండం ఎన్టీపీసీ బూడిద తరలింపులో అక్రమాలపై మంత్రి పొన్నం 100 కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపిస్తూ కొద్ది రోజుల క్రితం తీవ్ర ఆరోపణలు చేశారు కౌశిక్ రెడ్డి. ఈ క్రమంలో పొన్నం తప్పు చేయలేదంటే వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. ఈ క్రమంలోనే తాను బ్లాక్ బుక్ రాస్తున్నానని, అందులో తొలి పేరు మంత్రి పొన్నందేనంటూ బుక్ లో రాసి మీడియాకు ప్రదర్శించారు కూడా. అయితే ఇంతకీ ఈ బ్లాక్ బుక్ రాయాలనే ఆలోచన కౌశిక్ రెడ్డి సొంతంగా తీసుకున్నదా, పార్టీ సూచనలు, ఆదేశాలేమైనా ఉన్నాయా అన్నది మాత్రం స్పష్టం కాలేదు. తాను రాసే బ్లాక్ బుక్ లో పేర్లు ఉన్నవారిపై బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే చర్యలు ఉంటాయని కౌశిక్ రెడ్డి చెప్పడం ఇటు బీఆర్ఎస్ లోనూ అటు కాంగ్రెస్ లోనూ చర్చనీయాంశంగా మారింది. అసలు ఏ అధికారంతో పార్టీ తరపున కౌశిక్ రెడ్డి ప్రకటన చేస్తారంటూ గులాబీ పార్టీ నేతలే గొణుక్కుంటున్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి, బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రాలు చేస్తుర్రో ఇలా ఈ బ్లాక్ బుక్లో మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. ఈ బుక్ కేవలం మీకోసమే కొన్నా బ్లాక్ బుక్. ఏపీలో టీడీపీ యువనేత లోకేష్ రెడ్ బుక్ నుంచి స్ఫూర్తి పొంది కౌశిక్ రెడ్డి అలాంటి ప్రకటన చేశారా అంటూ కొందరు ఆరా తీస్తున్నారు. లోకేష్ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీలో నిర్ణయం తీసుకుని రెడ్ బుక్ రాశారని, కౌశిక్ రెడ్డికి పార్టీలో ఏం అధికారం ఉందని వారు ప్రశ్నిస్తున్నారు. నిన్నగాక మొన్న పార్టీలో చేరి ఈటల రాజేందర్ పుణ్యమాని ఎమ్మెల్సీ అయిపోయారని, కాలం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయినంత మాత్రాన తనదే పార్టీ అన్నట్లు బ్లాక్ బుక్ రాయడమేంటని ప్రశ్నిస్తున్నారు మరికొందరు నేతలు. కేటీఆర్ లేదా కేసీఆర్లేమైనా కౌశిక్ కు ప్రత్యేక అధికారాలిచ్చారా అంటూ కొంతమంది బీఆర్ఎస్ నేతలే ప్రశ్నిస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలపై అణచివేతతో పాటు తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారులను హెచ్చరించడానికి లోకేష్ రెడ్ బుక్ రాస్తున్నట్లు చెప్పారు. తన యువగళం పాదయాత్రలో కార్యకర్తల వేదనను చూసి ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ తెలంగాణలో కౌశిక్ రెడ్డి సొంత వ్యవహారంలా కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన 5-6 నెలలకే బ్లాక్ బుక్ అంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం సరికాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బూడిద తరలింపులో జిల్లా మంత్రితో వచ్చిన గొడవను పార్టీకి ఆపాదిస్తూ బ్లాక్ బుక్ రాయడానికి కౌశిక్ ఎవరనే చర్చ మొదలైంది. మరోవైపు కౌశిక్ రెడ్డి చేసిన ప్రకటనకు మద్దతుగా ఆ పార్టీలో ఏ నేత మాట్లాడటం లేదు. దీంతో కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ వ్యవహారంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదనే వాదన వినిపిస్తోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సైతం కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నం మధ్య వివాదాన్ని ఓ జిల్లా ఇష్యూగానే పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు. అలాంటప్పుడు కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ కు ఏమాత్రం సీరియస్నెస్ ఉండదనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఇలాంటి రాతలు, ప్రకటనల వల్ల పార్టీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. లోకేష్ తో తనను తాను పోల్చుకోవడం కౌశిక్ రెడ్డికి అడ్వాంటేజ్ ఏమో గాని బ్లాక్ బుక్ వంటి ప్రకటనతో సీరియస్ అంశాన్ని నీరుగార్చే అవకాశం ఉంటుందని కొందరు బీఆర్ఎస్ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ నిర్ణయం ఆవేశంగా తీసుకున్నదా, లేక పార్టీ పెద్దలతో నిర్ణయించిన తరువాతే అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందా అన్నది తేలాల్సి ఉంది. పార్టీ పరంగా విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అగ్రనేతలో, పార్టీలో పెద్ద పదవుల్లో ఉన్న నేతలో ఇలాంటి ప్రకటన చేస్తే బాగుండేదని బీఆర్ఎస్ వర్గాల అభిప్రాయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో
కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ లో ఇంకా ఎవరెవరి పేర్లు రాస్తారు, ఈ బ్లాక్ బుక్ లో ఎక్కిన నేతలు అధికారులపై ఎవరు చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి గులాబీ పెద్దలు ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాల్సి ఉంది.